Hello everyone, welcome to RK Tutorial. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మరియు రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి మరి 50,000 ఎంసీక్యూస్తో కూడినటువంటి న్యూ సిలబస్ ప్రకారము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దివాళీ సందర్భంగా దీనిని జస్ట్ 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్తో పాటుగా ప్రతి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. దివాళీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఆఫర్ కంప్లీట్ అవ్వక ముందే. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19 నవంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకేనా, తప్పకుండా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న జ్యోతి సురేఖ వెన్నం, అభిషేక్ వర్మ ఏ క్రీడల్లో ప్రసిద్ధి? జ్యోతి సురేఖ వెన్నం, అభిషేక్ వర్మ, హూ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ స్పోర్ట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్చరీ. ఓకే, ఆర్చరీ క్రీడలో వీరు ప్రసిద్ధి చెందినవారు. లక్సెంబర్గ్లో జరిగిన జీటీ ఓపెన్ 2024లో మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారతదేశానికి చెందిన జ్యోతి సురేఖ వెన్నం 147-145 విజయంతో బెల్జియంకు చెందిన సారా ఫ్రెల్స్ను ఓడించి స్వర్ణం సాధించింది. క్వాలిఫికేషన్లో 600 పూర్తి చేసిన అభిషేక్ వర్మ పురుషుల పోటీలో మైకా ష్లోసర్తో షూట్ ఆఫ్ ఓటమి తర్వాత రజతం గెలుచుకున్నారు. ఇద్దరు ఆర్చర్లు అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జ్యోతి కఠినమైన షూట్ ఆఫ్లను అధిగమించింది మరియు అభిషేక్ ఫైనల్కు ముందు ఖచ్చితమైన రౌండ్లలో మరి టాప్ సీడ్ను సంపాదించారు. ఈ ఈవెంట్ 2025 సీజన్ కోసం ఇండోర్ వరల్డ్ సిరీస్లో భాగంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 14వ హాకీ ఇండియా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా నిలిచిన జట్టు. 14th హాకీ ఇండియా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024 విన్నింగ్ టీం ఎవరికి వచ్చిందండి టైటిల్? ఆప్షన్ సి, ఒడిషాకి. 14వ హాకీ ఇండియా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒడిషా చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 5-1 తేడాతో 2 సార్లు ఛాంపియన్ హర్యానాను ఓడించి అద్భుతమైన రీతిలో విజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం టోర్నమెంట్లో ఒడిషాకు తొలి బంగారు పథకాన్ని అందించింది. షీలానంద్ లక్రా అద్భుతమైన హ్యాట్రిక్తో ప్రదర్శనను దొంగిలించడం అయితే మనము చూడవచ్చు. అంటే బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ 2024 విజేతగా నిలిచిన ప్రపంచ నెంబర్ 1 చెస్ ఆటగాడి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ హూ వన్ ద టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ 2024? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ బి, మ్యాగ్నస్ కార్ల్సన్. చూద్దాం. ప్రపంచ నెంబర్ 1 చెస్ ఆటగాడు మ్యాగ్నస్ కార్ల్సన్ టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్లో అద్భుతమైన డబుల్ను పూర్తి చేశారు. ర్యాపిడ్ ఈవెంట్లో గెలిచిన కొద్ది రోజులకే బ్లిడ్జ్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. కోల్కతాలో జరిగిన బ్లిడ్జ్ టోర్నమెంట్ కార్ల్సన్ యొక్క ప్రతిభను ప్రదర్శించింది. 33 ఏళ్ల నార్వేజియన్ ఆధిపత్య ఫామ్ను ప్రదర్శించి ఒక రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ను కైవసం చేసుకున్నారు. అతని విజయం అతని 2019 విజయాన్ని పునరావృతం చేసింది. ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా అతని స్థానాన్ని పటిష్టం చేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చూద్దాము. భారత తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కాగంటాం మనము. ఓకేనా, మరి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్గా నియమితులైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హూ ఈస్ ద ఫస్ట్ తెలుగు పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ సి అండి, సంజయ్ మూర్తి గారు. ఓకే, భారత తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కె సంజయ్ మూర్తిని నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మూర్తి గిరీష్ చంద్ర ముర్ము వారసుడు. ప్రస్తుతం ఉన్న విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న మూర్తి
ఆర్థిక జవాబుదారీతనం మరియు ప్రభుత్వ వ్యయంలో పారదర్శకతను నిర్ధారించే బాధ్యత కలిగిన భారతదేశపు అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ పాత్రల్లో ఒకటైన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 19 ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? నేషనల్ యూనిటీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ November 19th ఆన్ హూజ్ బర్త్ యానివర్సరీ? ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఇందిరా గాంధీ అండి. ఓకేనా, ఇందిరా గాంధీ. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ సమైక్యతా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 19న భారతదేశం యొక్క మొదటి మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని సూచిస్తుంది. ఆమె శాశ్వతమైన వారసత్వాన్ని మరియు భారతదేశ రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పథాన్ని రూపొందించడంలో ఆమె రూపొందించిన లేదా పోషించిన ముఖ్యమైన పాత్రను ప్రతిబింబించే అవకాశం ఈరోజు. దేశం ప్రపంచ శక్తిగా పరిణామం చెందుతూనే ఉంది. మరి జాతీయ సమైక్యతా దినోత్సవం భారతదేశం యొక్క నిరంతర వృద్ధి మరియు విజయానికి అవసరమైన అంశమైన మరి జాతీయ ఐక్యత మరియు సమైక్యత యొక్క ఫ్యాబ్రిక్ను బలోపేతం చేయడానికి గాంధీ యొక్క అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విడుదల చేసిన వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గల దేశాల జాబితాలో ఉన్న భారతదేశ వృద్ధి రేటు 2024కు ఎంత? వాట్ ఈస్ ద ఇండియాస్ గ్రోత్ రేట్ ఇన్ 2024 ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్ రిలీజ్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ G20 సమిట్? ఎంతండి? ఆప్షన్ ఏ 7%, 7%. వివరాలు చూద్దాము. భారతదేశము G20 దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2024కి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు 7%. ఈ అద్భుతమైన విజయము ప్రపంచ సవాళ్ల మధ్య భారతదేశం యొక్క ఆర్థిక స్థితిస్థాపకత మరియు సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. బ్రెజిల్లోని రియో డిజెనీరోలో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విడుదల చేసిన ర్యాంకింగ్లు G20 దేశాల మధ్య వృద్ధి రేటులో అసమానతలను నొక్కి చెప్పాయి మరియు స్థిరమైన అభివృద్ధి, ప్రపంచ పాలనా సంస్కరణలు మరియు పేదరికం, ఆకలి మరియు అసమానతలను ఎదుర్కోవడానికి గల ముఖ్యమైన వ్యూహాలపై చర్చలకు వేదికగా నిలవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలోని 56వ టైగర్ రిజర్వ్గా ప్రకటించిన గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే, వేర్ ఈస్ గురు ఘాసీదాస్ తోమర్ పింగ్లా టైగర్ రిజర్వ్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ 56th టైగర్ రిజర్వ్? ఎక్కడండి? ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్లోని గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ను భారతదేశంలోని 56వ టైగర్ రిజర్వ్గా నోటిఫికేషన్ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు పర్యావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. వన్యప్రాణుల సంరక్షణలో ఈ స్మారక దశ పుల్ల జనాభా మరియు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. మరి టైగర్ రిజర్వ్ యొక్క అవలోకనము. గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది 2829.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఓకే, ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని మరి ఇక్కడ దీని యొక్క విస్తీర్ణం అయితే ఇచ్చారు. తర్వాత భారతదేశంలో 3 అతిపెద్ద రిజర్వ్లు ఏంటండి? ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ ఉండడం అయితే మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్ సహకారంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కాంపేడియం ఆఫ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ని ప్రారంభించారు? Which state government recently launched a compendium of regenerative agriculture in collaboration with the International Agriculture Research Organization ICRISAT? Answer option D, Odisha అండి. ఒడిషా ప్రభుత్వము సుస్థిర వ్యవసాయం దిశగా ఒక ముఖ్యమైన అడుగును ప్రారంభించింది. ఇక్రిసాట్ సహకారంతో వారు కంపేడియం ఆఫ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ని ప్రారంభించారు. భువనేశ్వర్లోని శ్రీ అన్నా అండ్ ఫర్గెటెన్ ఫుడ్స్పై అంతర్జాతీయ సింపోజియంలో ఈ ఆవిష్కరణ జరిగింది. పునరుత్పత్తి వ్యవసాయం యొక్క ముఖ్య సూత్రాలు,
సంగ్రహం 5 ముఖ్యాంశాలు సూత్రాలను వివరిస్తుంది. ఇవి నేల భంగం తగ్గించడం, పంటల వైవిధ్యం పెంచడం, నేల కప్పి ఉంచడం, ఏడాది పొడవునా సజీవ మూలాలను ఉంచడం మరియు పశువులను ఏకీకృతం చేయడం దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత నావికా దళము నేవీ ఆర్మీమెంట్ డిపో అంటే ఆయుధ కేంద్రము NAD నిర్మాణానికి ఎంపిక చేసిన బాడంగి గ్రామం ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో ఉంది. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద విలేజ్ ఆఫ్ బాడంగి సెలెక్టెడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నావీ ఆర్మమెంట్ డిపో ఆయుధ కేంద్ర NAD బై ద ఇండియన్ నేవీ. ఎక్కడండి? ఆప్షన్ ఏ విజయనగరం. బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు మరి వినియోగించిన విజయనగరము జిల్లా బాడంగి ఎయిర్ స్ట్రిప్ అంటే మినీ విమానాశ్రయంను పునర్నిర్మించాలని భారత నావికాదళం అధికారులు యోచిస్తున్నారు. శత్రు దేశాల ముప్పు ఎదుర్కొనేందుకు వీలుగా విశాఖ నగరానికి కొంత దూరంగా ఉన్న బాడంగిలో మరో నేవీ ఆర్మమెంట్స్ డిపో నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మందుగుండు క్షిపణులు, టోర్పెడోలు, ఇతర రసాయన ముడి సరుకులు నిర్వహణ సకాలంలో సరఫరా చేసి బాధ్యతంతా ఆయుధ డిపోల నుంచి సాగేలా నేవీ చూస్తుంది. బాడంగి భూములు భోగపురం విమానాశ్రయానికి 700 కిలోమీటర్లు, జాతీయ రహదారికి 7 కిలోమీటర్లు, డొంకిన వలస రైల్వే స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉండడము ఉపయోగకరమని నావికాదళం భావిస్తుంది. నెక్స్ట్ వన్. దేశంలోనే తొలిసారిగా థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న సంస్థ. ద కంపెనీ ఈజ్ experimentally constructing a methanol manufacturing plant from the carbon dioxide released into the air by thermal power station for the first time in the country. ఎవరండి? సింగరేణి. ఆప్షన్ సి. సింగరేణి మరో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే తొలిసారి ఈ సంస్థకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్లాంటును ప్రయోగాత్మకంగా నిర్మిస్తుంది. రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ నుంచి 180 కేజీల మిథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తుంది. కోల్ ఇండియా ప్రైవేట్ సంస్థలతో కలిసి చేసిన ప్రయోగం సఫలమైతే భారీ మిథనాల్ యూనిట్ స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఈ ప్లాంట్ నిర్మిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్. గురజాడ వెంకట అప్పారావు విశిష్ట పురస్కారం 2024 సంవత్సరానికి గాను ఎంపికైన ప్రముఖ రంగస్థల నటుడు పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫేమస్ స్టేజ్ యాక్టర్ సెలెక్టెడ్ ఫర్ గురజాడ వెంకట అప్పారావు విశిష్ట పురస్కార్ 2024? ఆప్షన్ ఏ మీగడ రామలింగ స్వామి. మహాకవి గురజాడ వెంకటప్పారావు విశిష్ట పురస్కారాన్ని ఈ ఏడాది రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు 28 నంది బహుమతులను సొంతం చేసుకున్న ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ మీగడ రామలింగ స్వామికి ప్రదానం చేస్తామని గురజాడ సాంస్కృతిక సమైక్య తెలిపింది. మహాకవి గురజాడ స్వగృహంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సమైక్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ వివరాలైతే వెల్లడించడాన్ని మనమైతే చూడవచ్చు. నవంబర్ 30న ఈ పురస్కారం అందజేస్తారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 83వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద 83rd యాన్యువల్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ హెల్డ్? ఆప్షన్ ఏ అండి రాయ్పూర్. విక్రాంత్ పేరుతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమానవాహక నౌకను ఏ షిప్యార్డ్ నిర్మించింది? విచ్ షిప్యార్డ్ బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నేమ్డ్ విక్రాంత్? ఆన్సర్ ఆప్షన్ బి అండి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. వార్తల్లో కనిపించే ఈక్విన్ ఫ్లోరోప్లోస్మోసిస్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఈక్విన్ ఫ్లోరోప్లోస్మోసిస్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ కాజ్డ్ బై ద విచ్ ఏజెంట్? ఆప్షన్ సి ప్రోటోజోవా అండి. బెంగళూరులో మొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఎక్కడ ప్రారంభించారు? వేర్ వాజ్ ద బెంగళూరుస్ ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఇనాగరేటెడ్? ఎక్కడండి? ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ చేంజ్లో. నెక్స్ట్ వన్. ఆస్ట్రాహిండ్ వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహిస్తారు? ఎక్సర్సైజ్ ఆస్ట్రాహిండ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి
భారతదేశము మరియు ఆస్ట్రేలియా మధ్య. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.